హలో గైస్, ఏంది ట్రాలీ పట్టుకుని ఊరికెళ్తున్నా అనుకుంటున్నారా? కాదు, ఎక్కడికొచ్చినాడో చూడండి. వాష్ క్లబ్కి వచ్చిన. అబ్రాడ్లో యూజువలీ ఇట్లా వాష్ క్లబ్సే యూజ్ చేస్తారు. మషీన్స్లో అంతా ఏం యూజ్ చేయరు, అందరు ఇక్కడికే పోతారు. మనం లోపలికి వచ్చేసినాం, చూడండి ఎన్ని మషీన్స్ ఉన్నాయో, మస్తు ఉంటాయి అనమాట. ఇప్పుడు మేము వెళ్ళిన దగ్గర అరౌండ్ ఒక 16-17 మషీన్స్ ఉన్నాయి. సో ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. ఈ భాష మనకు రాదు కాబట్టి మన ఇంగ్లీష్లో మనం పెట్టుకోవాలి ఇప్పుడు. సో వాష్ అండ్ డ్రై 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మనం వాష్ చూస్ చేస్తున్నాం ఫస్ట్. సో ఇక్కడ 1 to 11 మషీన్స్లో చూడండి, XXL, L, లార్జ్. సో XXLలో మస్తుగానే బట్టలు పడతాయి. ఇక్కడ ఉన్న మీడియం అన్నీ ఫుల్ ఉన్నాయి ఆల్రెడీ, అందరు ఎవరో యూజ్ చేస్తున్నారు. సో మనం సెకండ్ ఆప్షన్ చూస్ చేద్దాం, వాష్ 12 to 14. సో ఇక్కడ చూడండి 13 and 14 అనేది ఫ్రీగా ఉంది. సో మనం 13 చూస్ చేద్దాం. మనం లార్జ్ సైజ్ చూస్ చేసినాము. సో దానికి 6.90, అరౌండ్ €7, అంటే ఇండియన్ కరెన్సీలో మనకి అరౌండ్ ₹700 అన్నట్టు. సో మన దగ్గర ఉంది బ్యాంక్ కార్డ్. సో బ్యాంక్ కార్డ్తో మనం పే చేద్దాం ఇప్పుడు. బ్యాంక్ కార్డ్ బదులు ఆధార్ కార్డు, ఏమైనా ఓటర్ ఐడి కార్డ్ పెడితే తీసుకోదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ మనం కార్డ్స్, మనం ఏమైనా కాయిన్స్ ఉన్నా క్యాష్ ఉన్నా కూడా ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు. సో దట్ అట్లా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం కట్టేసినాం ₹700, ఉత్కనికే ₹700 అంట. ఇప్పుడు మనం 1 by 1 మొత్తం క్లోత్స్ అని అందులో దూర్చేద్దాం. సరిపోయినా సరిపోకపోయినా మొత్తం దూర్చేద్దాం. స్టైల్గా ట్రాలీ పట్టుకొచ్చినా కదా, అందుకోసానికి ఇగోండి ట్రాలీ అంతా ఖాళీ చేసి మొత్తం మషిన్లో వేసేసిన బట్టలన్నీ. తీసుకున్నది సైజ్ లార్జే కాబట్టి చాలానే బట్టలు పడతాయి. అండ్ మేము అన్నీ వేసేసినాక కూడా ఇంకా చాలా స్పేసే ఉండింది. ఇట్స్ ఓకే, పక్క వాళ్ళ బట్టలు వేయలేము కదా, అందుకని వేసేసి క్లోజ్ చేసేసిన. సో లాక్ అయిపోయింది. అండ్ సో మనం ఇప్పుడు మషిన్కి టాప్లో ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి సర్ఫ్కి అండ్ ఒకటేమో అన్ని మిక్స్డ్ అనమాట. సో ఇక్కడ థర్డ్ దాంట్లో మనం డిటర్జెంట్ లిక్విడ్ వేస్తున్నాం, దట్ ఈస్ సర్ఫ్ ఎక్సెల్. ₹10 తీసుకొచ్చినాం మన హైదరాబాద్కి నుంచి. అదే ఇప్పుడు ఇక్కడ కొనాలంటే ఎంత కాస్టో మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తా. ₹280 ఉంటుంది ఓన్లీ. ఆ ప్యాకెట్ ఒకటి ₹280. సో అందుకే ఒకటి సరిపోదని 2, అందుకని ₹20 అయిపోయింది. అదే ఇక్కడైతే ₹300 అవుతుంది. ఎందుకు నవ్వుతున్నానో తెలుసా? మా ఫ్రెండ్స్ అంటున్నారు ఏమని, ఇండియన్స్ అనిపించుకున్నారు కదా అని. అయిపోయే వరకు మొత్తం దాంట్లోకి వెళ్ళి మొత్తం గుంజుతున్నాం బయటికి. అట్లా ఉంటుంది మరి మన ఇండియన్స్తో. సో ఆ ఫైనల్ దాంట్లో మనం ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసేద్దాం. సో కంఫర్ట్, ఇదేంటి ₹3 సో ₹6తో అయిపోయింది. ఇక్కడ కూడా ఎంతనో ఆల్మోస్ట్ అరౌండ్ ₹200 ఏమో ఉంది ఓన్లీ ఆ కంఫర్ట్ అనమాట. మహా అంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుందేమో అంతే. మన ₹6 అయిపోయింది, ఇక్కడ ₹200 అవుతుంది. సో వేసేసినాక క్లోజ్ చేసేస్తాం లిడ్. అండ్ దెన్ ఇక్కడ చూడాలి ఇప్పుడు చూడండి, మళ్ళీ ఏదో లాంగ్వేజ్ వచ్చినాయి. 1 కాదు 2 కాదు, ఇక్కడ అందరు మస్తు లాంగ్వేజ్లు మాట్లాడతారు, అందుకని డిఫరెంట్ వస్తాయి. సో వీ నీడ్ టు చూస్ ఇంగ్లీష్, మనకు అది ఒక్కటే వచ్చు కాబట్టి. డచ్, ఫ్రెంచ్ నేర్చుకున్నప్పుడు వాళ్ళ భాషలో చూద్దాం. ఇప్పుడు మనం అన్నీ మిక్స్ వేసేసినాం కాబట్టి ఇప్పుడు మనం మిక్స్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. సో అది మనకి అరౌండ్ 36 minutes ఏమో టైం చూపిస్తుంది. సో ఇక స్టార్ట్ అయింది చూడండి, మషిన్ తిరుగుతూనే ఉంది. సో యా, ఇప్పుడు ఇక్కడ చూస్తున్న 27 kg మషిన్ XXL. ఇది మొత్తం ఒక ఇంటిది మొత్తం వేసేయచ్చు, అంత పెద్దగా ఉందంట మెషిన్. మస్తు లోపల పెద్దగా ఉంది. సో చాలానే బట్టలు పడతాయి, ఒక ఇంటి మొత్తానికి పట్టేస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ అంతా పెట్టలేదు కాబట్టి మనకు చిన్న మషిన్ చాలు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ మషిన్ సరిపోతుంది మనకి. బట్ ఇవన్నీ ఫుల్ బిజీ ఉన్నాయి, అందరు యూజ్ చేస్తున్నారు. సో ఏది ఖాళీ లేదనమాట. సో చెప్పాలంటే ఇక్కడ అంతా వాషింగ్ ఉంటుంది. దీని తర్వాత అవన్నీ కూడా డ్రైయింగ్ అనమాట. ఇక్కడ ఒక 2 కనిపిస్తున్నాయి కదా, అవి డ్రైయర్స్. సో ఇదిగోండి XXL ఏమో, ఇది వాషింగే. ఇది ఎందుకు పెట్టిరో నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. ఇది మీతో పాటే వచ్చినాయి కదా ఫ్రెండ్స్, నేను కూడా. అండ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ డ్రైయర్స్. ఇదిగోండి ఇంత పెద్దగా ఉన్నాయి కదా, ఇవన్నీ డ్రైయర్స్. అది మళ్ళీ మనం వేద్దాం మన మషిన్ అయిపోయినాక. ఇక అన్న డ్రైయర్లకించి తీసేసిండు బట్టలు. ఎవర్రా మీరంతా అన్నట్టు లుక్ ఇచ్చిండు. ఆ లుక్తో వెంటనే పక్కకు వచ్చేసినాం. సో ఇక్కడ ఇందాక చూపిస్తా అని చెప్పినా కదా, ఫ్యాబ్రిక్ కండిషనర్ అండ్ డిటర్జెంట్ లిక్విడ్ ఉంది. ఇక్కడ చూడండి ₹280, అంటే €2.80 అనమాట. అండ్ టూ కాస్ట్లీ. సో మనం అందుకని ₹20తో యూజ్ చేసేసినాం, అయిపోయింది బరాబర్. ఇక్కడ మీకు కోకోకోలా కూడా ఉంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. జస్ట్ ₹180 మాత్రమే. సో మన మషిన్ 36 minutes అయ్యేలోపు మనం చక్కర్లు కొట్టొద్దాం. ఏం చక్కర్లు కొట్టొచ్చినాం అనేది మీకు లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి. అండ్ ఇన్ ద మీన్ టైం మనం రిటర్న్ వచ్చేసరికి 1 minute అయిపోవచ్చింది మషిన్. సో సైకిల్ కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు బట్టలంతా బయటకు తీసేయాలి. సో అట్లా తీయాలంటే ఇట్లాంటి ట్రాలీస్ ఉంటాయన్నమాట. సో అవి తెచ్చుకోవాలి దగ్గరికి. ఇక్కడ ఒక 2-3 అవైలబుల్గా పెడతాడు అయిపోయిన బట్టలు. ఇఫ్ ఇన్ కేస్ మనం అక్కడ మషిన్ దగ్గర అవైలబుల్ లేకుండా ఎవరైనా మెషిన్ కోసం వెయిట్ చేస్తే అవన్నీ ఇంట్లో పడేస్తాడనమాట. సో ఇప్పుడు మనం 1 by 1 మొత్తం అన్ని ఈ టబ్ ట్రాలీలో వేసేద్దాం అండ్ దెన్ డ్రై చేద్దాం. మనకి ఎవరు ఫ్రీగా డ్రై చేయరు, మళ్ళీ పైసలు కట్టి డ్రై చేయాలి. అది దాని కథ కార్కనియందు మొత్తం ఇప్పుడు చూస్తా చూడండి.
ఎంత పెద్ద మషీన్ ఉందో దగ్గరకు వస్తేనే మస్తు వేడిగా ఉంది మషీన్ అంతా కూడా. సో ఇప్పుడు మన క్లోత్స్ అన్నీ కూడా కొంచెం సపరేట్గా వేయాలన్నమాట. ఇట్లా ఓపెన్ చేసేసి వేయాలి మొత్తం మషీన్లో. చాలా పెద్ద మషీన్ అనమాట. మాకు ఇక్కడ కొలంబియన్ కరెన్సీ దొరికింది, పెసో అని అంటారు దాన్ని. ఇప్పుడు యూరోప్లో మనం యూరోస్ అని ఎట్లా అంటున్నాం అట్లానే ఇక్కడ కొలంబియాలో లైక్ పెసో అంటారంట. ఎవరో తెచ్చుకున్నట్టున్నారు, అది నడవదు ఇక్కడ. సో మన బట్టలన్నీ వేసేసినాం, ఇప్పుడు డ్రై అవుతుంది. డ్రై అంటే ఊరికనే కాదు, కార్డు పెట్టండి అసలు బండి మిషన్ నడవదు అనమాట. సో మళ్ళీ కార్డు పెట్టనీకి వచ్చేసినాం, పైసలన్నీ అయిపోతున్నాయి ఈడనే. సో మనకి మిగతా భాషలన్నీ రావు కాబట్టి మళ్ళీ ఇంగ్లీషే చూస్ చేసుకున్నాం. యాజ్ యూజువల్గా డ్రై చూస్ చేసుకున్నాం. సో అందులో మన మషిన్ అంటే ఎందులో అయితే వేసినామో ఆ మషిన్ నెంబర్ చూసుకుని రావాలి. సో మనం 4th మషిన్లో వేసినాం కాబట్టి 4 చూస్ చేసుకున్నాం. అండ్ మనం దగ్గర ఉంది బ్యాంక్ కార్డ్, సో అదే యూజ్ చేసుకుని మనం ఇక్కడ అమౌంట్ అనేది పే చేసేయాలి. అరౌండ్ €2 అంటే నేను 2 times పెట్టిన. ఓన్లీ 1 minute అయితే 6 minutes అయితే €1, 12 minutes అయితే €2. సో నాకు 12 minutes డ్రై కావాలి కాబట్టి €2తో పే చేసిన. సో ఇప్పుడు మనం మళ్ళీ మషిన్ దగ్గరకు వచ్చి అది టెంపరేచర్ సెట్ చేసుకోవాలన్నమాట. అగైన్ వేరే లాంగ్వేజ్లో ఉంది. సో మన లాంగ్వేజ్లోకి ఇంగ్లీష్లోకి మనం చేంజ్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ టెంపరేచర్ గురించి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే మనకి ఎంత టెంపరేచర్లో కావాలి మషిన్, ఎంత టెంపరేచర్లో మనం మెషిన్ని రన్ అవ్వాలనుకుంటున్నాం అనేది. సో ఇక్కడ నో హీట్లో ఉండింది ప్రజెంట్. సో మనం మీడియంలో సెట్ చేద్దాము. సో ఇక్కడ నుంచి 12 minutesలో మీడియంలో నడుస్తుంది. సో దాట్ మంచి నార్మల్ క్లోత్స్ అయితే మంచిగా డ్రై అయిపోతాయి, ఫోల్డ్ చేసుకుని తెచ్చేసుకోవచ్చు. బట్ ఏదైనా ఉలెన్ క్లోత్స్ ఏమైనా ఉంటే మాత్రం ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ లైక్ మనకి ఏమైనా బ్లాంకెట్స్ ఇంకా ఏమైనా పెద్ద ఉలెన్ క్లోత్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక లైక్ మనం ఎక్కువ మినిట్స్ పెట్టుకోవచ్చు. లైక్ 2 minutes కాస్త 5 minutes 10 minutes, అక్కడైతే కొంతమంది 26 minutes 28 minutes కూడా పెట్టున్నారు. సో అట్లా యూజ్ చేయొచ్చు. ఇగోండి ఇట్లా మనదైతే మొత్తం మిషన్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇచ్చిన సైకిల్ కంప్లీటెడ్ అనమాట. ఇక ఇంకేంది, బట్టలు తీసేసుకొని మంచిగా ఫోల్డ్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి పోవడే. సో ఇంతకుముందు మనం ఎక్కడ పోయినా ఏం సంగతి చెప్తా అన్నా కదా, ఒక బియ్యము డబ్బులు కారు దగ్గర అండ్ ఆడి కారు ఈడి కారు ఎందుకులని ఒక ఆడి కారు దగ్గర ఫోటో దిగినాం. సో ఇప్పటిదాకా వీడియో చూసినందుకు మీకు మెర్సీ బోకు. మీకు తెలుసుగా మెర్సీ బోక్ అంటే ఏందో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్ము అరౌండ్ యూరప్ ఛానల్.